మంచి స్మెల్ వస్తుందండి చట్నీ అయితే. హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు మనము ఒక మంచి హెల్దీ చట్నీ చేసుకుందాం. నెయ్యి ముక్కుడు పెట్టేసా, స్టవ్ వెలిగించిన నెయ్యిలో ఒక 7 పచ్చిమిరపకాయలు ఇట్లా వేయించుకోవాలి మంచిగా. ఇది వేగుతూ ఉంటుంది. నేను పచ్చడి ఏ పచ్చడి చూపిస్తాను. బీరకాయలు గీరితే వచ్చిన పొట్టు, ఒక్క వంకాయ అంతే. బీరకాయ పొట్టు, ఒక్క వంకాయతో చట్నీ ఈరోజు. మంచిగా వేయించుకోవాలి. ఇట్లా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ పొట్టులో మనకు ఫైబరు, విటమిన్స్ చాలా ఉంటాయి. కంపల్సరీ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు పొట్టు అనేది కంపల్సరీ తినాలి. కాబట్టి ఈ పొట్టును ఎప్పుడు సొరకాయ పొట్టు, బీరకాయ పొట్టు ఇట్లాంటి పొట్టులు ఏవి వేస్ట్ చేసుకోకండి. ఏదో విధంగా లోపలికి పంపించుకోవాలి. ఇవి వేగిపోయినాయి, తీసేద్దాము. ప్లేట్లో పెట్టుకుందాం. దీంట్లోనే ఇంకా కొంచెం నెయ్యి వేసి బీరకాయ పొట్టు వేయించుకోవాలి. మంచి ఎర్రగా అయ్యేట్టు వేయించుకోవాలి. ఈ బీరకాయ పొట్టు తీయగానే నీట్గా కడిగి తడంతా పోయేట్టు ఆరబెట్టుకొని పెట్టుకున్నాను. కడగాలి కంపల్సరీగా. బీరకాయ పొట్టు వేగిపోయిందండి. మంచిగా రెడ్గా ఇట్లా రావాలి ఈ కలరు. ఇందులో ఒక వంకాయ కట్ చేసి, ఇందులో వంకాయ కట్ చేసి వేసేసుకోవాలి. వంకాయలు తొందర ఉడుకుతాయి కాబట్టి కొంచెం ఇది వేగిన తర్వాత వేసుకోవాలి. వేగుతున్నాయండి. ఇంకొక 2 నిమిషాలు వేగితే అయిపోతుంది. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్, సాల్ట్కు లెక్క ఏముండదండి, మన టేస్ట్ని బట్టి ఉంటుంది. ఎప్పుడు సాల్ట్ చేయితోనే వేసుకోవాలి. మన చెయ్యికి మన మైండ్కు లింక్ ఉంటుంది కాబట్టి మైండ్ కరెక్ట్గా చెప్తుంది. చేతితోనే వేసుకోవాలి సాల్ట్. ఇది సన్న సగం వేయించాలి కాబట్టి టైం తీసుకుంటుంది. ఏ టైంలో మనం ఖాళీగా ఉండకుండా పల్లీలు వేయించుకోవచ్చు. మనం పల్లీలు అంటే మన చట్నీలోకి, ఇడ్లీ దోశలకు పల్లి చట్నీ కావాలన్నప్పుడు అప్పటికప్పుడు వేయించాలంటే టైం పడుతుంది. ఈ టైంలో ఉట్టిగానే ఉన్నాం కాబట్టి ఈ టైంలో వేయించుకుంటే టైం కలిసి వస్తుంది మనకి. ఇవి చిన్న చిన్న చిట్కాలు. పెద్దవాళ్ళకంతా తెలిసి ఉంటుంది దాదాపుగా. చిన్నపిల్లలు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకైతే యూస్ఫుల్ చిట్కా ఇది. ఇదే టైంలో దీంట్లో ఒక 4, 5, 6 దెబ్బల చింతపండు. దీంట్లో చింతపండులో ఇప్పుడు చింత గింజలు వస్తున్నాయి, చూసుకొని వేసుకోండి. ఈ కొంచెం చింతపండులోనే నాకు 2 గింజలు వచ్చినాయి. ఇవి మిక్సీలో కనుక పడిందంటే మిక్సీ బ్లేడ్స్ పాడైపోతాయి కాబట్టి ఇవి తీసేయాలి, చూసుకోవాలి. తీసేసి దీంట్లో ఏం లేదు, ఇది వేసేసుకోవాలి. వంకాయలు ఉడికిపోయినాయండి, మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు తీసేయాలి ఇందులోంచి. ఈ మిరపకాయలు దాంట్లోకి వేసేసుకోవాలి. తీసేసిన అండి పొట్టు వంకాయలన్నీ. ఇప్పుడు ఇందులో మళ్ళీ కొంచెం ఒక చిన్న టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇది 1 టీ స్పూన్ జీలకర్ర మన ఇష్టం ఎంతనే వేసుకోవచ్చు, టేస్ట్ ఉంటుంది. టేస్ట్ ప్లస్ హెల్త్ కూడా మంచిది. కరివేపాకు, ఇప్పుడు దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. చాలా హెల్దీ. కంపల్సరీ రోజు కొంచెమన్నా అవిసె గింజలు తినాలి. ముందేస్తే ఎగిరిపోతాయి, చిట్ అంట నువ్వులాగానే సేమ్. అందుకే లాస్ట్కి వేస్తున్నాను. చిత్తి పైకి వెళ్ళిపోతాయి, పైకి పడిపోతాయి. స్టార్ట్ అయినాయి తప్పట పంటున్నాయి. ఎప్పుడు వేయగానే తొందరగా అంటాయి ఇవి, అందుకే లాస్ట్లో వేసుకోవాలి. సిమ్లో ఉంది మంట, లేకుండా హైలో ఉంటే పాటికి మొత్తం చిత్తిపోయి బయట పడితే పనిచేస్తుందండి. ఆ వేడికి ఇంకా మంచిగా అయిపోతుంది. అవిసె గింజలు తీసి మిక్సీ బౌల్లో వేసేసినండి. ఇప్పుడు ఇందులో ఒక 5 ఎల్లిపాయలు, దీంట్లో ఇందాక వేయించి పెట్టిన పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలన్నీ వేసినా కొంచెం చల్లగాక మిక్సీ పడదాం. ఈలోగా మనం చట్నీ పోపు వేసుకుందాం. కొంచెం నెయ్యి వేసినా ఇంకొంచెం నెయ్యి వేయాలి సరిపోతుంది. కొంచెం శనగపప్పు పోపుకి 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిన్నగా కట్ చేసిన 1 ఎండుమిరపకాయ, హ్యాండ్ఫుల్ కరివేపాకు,
ఉంచేయాలండి. ఈ పోపు కొంచెం వేగాలి. పోపు వేగిపోయిందండి. ఈ పోపులో మెంతిపిండి ఒక చిన్న టీ స్పూన్, ఇది అయిపోయింది, నిండు వస్తుంది ఇది, అందుకే 3 సార్లు వేస్తున్నా. మెంతిపిండి ఇంకా అంతే, స్టవ్ బంద్ చేయడమే. పసుపు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, నేను ఇప్పుడు వేయాలని, గ్రీన్గా ఉంటే బాగుంటుంది చట్నీ అని పసుపు వేయట్లేదు నేను. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మిక్సీ పడదాం. అన్నీ మెత్తగా నలిగిపోయినాయి. దీంట్లో ఇప్పుడు బీరకాయ పొట్టు, మొత్తం వేసేసినాను. ఒకటి మిక్సీ పడతాను ఒకసారి. మిక్సీ పట్టాను, చూద్దాం ఎట్లుందో. అంతే చాలు. ఇంకా ఇది మంచిగా మిక్సీ అయింది. ఇంతకన్నా మెత్తగా ఉంటే బాగుండదు, రోటి పచ్చడిలాగా ఇట్లుంటే బాగుంటుంది. ఈ పోపులు వేసేయాలి. మొత్తం అంతా పోపులు వేసేసినాను. స్టవ్ బంద్ చేశాను, ఊరికే కలపడమే అంతే. పోపు అంతా పట్టేట్టు కలుపుకోవాలి. దీంట్లో ఒక సింగిల్ డ్రాప్ కూడా నేను వాటర్ వేయలేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు, కొంచెం మంచి లూజ్ అవుతుంది. ఇప్పుడేమో కొంచెం గట్టిగా ఉంటుంది. మొత్తం కలిపేసి చూడండి, మనం బౌల్లో తీసేసుకోవాలి. పెట్టేసుకోవాలి. చూడండి బౌల్లో పెట్టేస్తా, ఎంత బాగా కనిపిస్తుంది. మీకు అన్నంలో పెట్టుకొని తిని చూపిస్తా. వంట అయిపోయిందండి. ఇదో ఇప్పుడు చేసుకున్న చట్నీ, ఇది ఎగ్గు కూర, ఇది పాలకూర పప్పు. ఇవి మా వంటలు ఇవాళ. ఇప్పుడు చట్నీతో మంచి స్మెల్ వస్తుందండి. చట్నీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. చింతపండు పులుపు, మనం పోపుకి వేసుకున్న పప్పు వక్కలన్నీ క్రిస్పీగా, చాలా అంటే చాలా బాగుంది చట్నీ. మొత్తం ఫైబర్. మీరు కూడా చేసుకోండి, తినండి, హెల్తీగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.